ఓకే. పోకో నుంచి పోకో F7 5G స్మార్ట్ ఫోన్ వెరీ సూన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ అండ్ వచ్చే ప్రైస్ టాగ్ చూస్తే మాత్రం అగ్రెసివ్ ప్రైస్ టాగ్ ఉంది భయ్యా. అండ్ ఇది ఇండియా మార్కెట్‌లో రాబోతున్న ఐక్యూ నియో 10 5G స్మార్ట్ ఫోన్‌కి కాంపీట్ చేయబోతుంది. సో చూసుకుంటే మనకు కొత్త చిప్‌సెట్‌తో కొత్త మొబైల్ పోకో నుంచి ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. మరి మొబైల్ ఏ విధంగా ఉంటుంది? ఏ ఫీచర్స్ తీసుకొని రాబోతుంది? ఏ ప్రైస్ టాగ్‌లో వస్తుంది? ఎప్పుడొస్తుంది? అన్ని డీటెయిల్‌గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మొబైల్ పేరు విషయానికి వస్తే పోకో ఎఫ్ సిరీస్‌లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. అంటే ఈ సిరీస్‌లో మీకు ఇంకా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. పోకో F7 అల్ట్రా కూడా ఉంటుంది. అంటే ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా కోసం సింగిల్ మొబైల్ రావడం లేదు. ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్ ఫోన్సే ఇండియా మార్కెట్‌లో ఈసారి అడుగు పెట్టబోతున్నాయి. వాటిలో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి పోకో F7. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ మొబైల్ డిజైన్ వచ్చేసి మనకు ఈ విధంగా డిజైన్ ఉంటుంది. రియర్ సైడ్ లో మనకు డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. కెమెరా చుట్టూ మనకు ఆర్జీబీ రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్ కదా, దానికోసం మనకు ఆర్జీబీ రేటింగ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు రియర్ సైడ్ లో ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా మనకు గ్లాస్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే డిజైన్ ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతో పాటు ఫ్రేమ్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అంటే మిడిల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సి మొబైల్ లో ఉంటుంది. డాల్బీ అట్మాస్ తోని మనకు డ్యూయల్ స్పీకర్స్ ఆఫర్ చేయడంతో పాటుగా IP68 ప్లస్ IP69 రేటింగ్ తో మొబైల్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ గా ఒక ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తో మొబైల్ మనకు ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. దాంతో పాటు థిక్నెస్ విషయానికి వస్తే జస్ట్ 7.98 mm థిక్నెస్ అండ్ 219 గ్రామ్స్ వెయిట్ తో మొబైల్ మీకు ఉంటుంది. ఈ వెయిట్ ఏ విధంగా పాసిబుల్ అయిందో నాకు మాత్రం తెలియదు భయ్యా. బికాస్ మొబైల్ లో మీకు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ వచ్చేసి మాత్రం క్వైట్ ఇంప్రెసివ్. ప్రొవైడ్ చేస్తుంది 7550 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ. దాంతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేయడంతో పాటుగా రివర్స్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ సెగ్మెంట్ లో ఇది హైయెస్ట్ భయ్యా. 22.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు బైపాస్ ఛార్జింగ్ కూడా ఈసారి మొబైల్ లో మీకు ఉండే అవకాశం ఉందన్నమాట. బికాస్ ఇది వచ్చేసి మనకు పక్కాగా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో. బ్యాటరీ వచ్చేసి 6000 కాదు, 7000 కాదు, 7000 కన్నా ఎక్కువ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా థిక్నెస్ విషయానికి వస్తే జస్ట్ 7.98 mm థిక్నెస్ మాత్రమే. అదేవిధంగా 219 గ్రామ్స్ వెయిట్. ఏ విధంగా పాసిబుల్ అయిందో హ్యాట్స్ ఆఫ్ పోకో. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచెస్ 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, 1800 nits హై బ్రైట్నెస్, 3200 nits పీక్ బ్రైట్నెస్, HDR10 సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, వైట్ సర్టిఫికేట్ మొబైల్ మీకు ఇస్తుంది. అండ్ ఇట్స్ ఏ 12 బిట్ డిస్ప్లే భయ్యా. దాంతోపాటు డిస్ప్లేలో మనకు వెట్ టచ్ టెక్నాలజీ 2.0 కూడా ఆఫర్ చేస్తారు. అంటే డిస్ప్లే పైన మనకు వాటర్ ఉన్నా కూడా మీరు డిస్ప్లేని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి TCL M9 ప్యానల్ భయ్యా. అంటే ఎవరికైతే ఈ డిస్ప్లే ఏ కంపెనీ తయారు చేసింది, ఏ మోడల్ అని మీ డౌట్ ఉంటే మాత్రం వాళ్ళకి చెప్తున్నా. ఇది వచ్చేసి మనకు TCL M9 ప్యానల్ భయ్యా. కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్ డిస్ప్లే చాలా బాగుంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అండ్ ఆల్మోస్ట్ గా ఒక ప్రీమియం డిస్ప్లే మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది భయ్యా. ఇక మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇండియా మార్కెట్ లో 8GB అండ్ 12GB ర్యామ్ తో వస్తుందంట. బట్ మనకు అవుట్ ఆఫ్ ఇండియా మీరు నోటీస్ చేస్తే 12GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ తో వచ్చింది భయ్యా. బట్ మన ఇండియా కోసం 8GB అండ్ 12GB ర్యామ్ తో రాబోతుంది. బేస్ వేరియంట్ మనకు 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ఉండదు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే DDR5X అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు స్పీడ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ మీకు కనిపించదు. UFS 3.1 ఇవ్వడం లేదు. బేస్ వేరియంట్ మనకు UFS 4.1 తో వస్తుంది. బికాస్ ఆఫ్ 256GB స్టోరేజ్ వేరియంట్ కదా, బాగుంటుంది. బట్ ఇండియాలో కూడా 12GB బేస్ వేరియంట్ ఇస్తే బాగుండేది భయ్యా. కానీ కొంచెం అత్యాశ అయిపోతుంది. బికాజ్ మనకు ప్రైస్ కూడా అగ్రెసివ్ ఇవ్వాలి కాబట్టి పోకో అలా చేయదు. బేస్ వేరియంట్ మనకు 8GB ర్యామ్తోనే తెస్తుంది. బట్ మనకు DDR5X అండ్ UFS 4.1 ఇది మాత్రం అడ్వాంటేజే. SD కార్డ్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ మొబైల్ మీకు ఉండదు. బట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ ఇస్తే బాగుండేది భయ్యా. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గేమింగ్ ఆడితే ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. బట్ ఈ రోజుల్లో చాలా మంది TTS వాడుతున్నారు, అందుకోసం మొబైల్ మీకు ఇవ్వడం లేదనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లేటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 మొబైల్ లో ఉంటుంది. అంటే 4nm 3.21 GHz ఆక్టోకో చిప్సెట్, 20 lakh ప్లస్ అంటుటూ స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఈజీగా ఇస్తుంది భయ్యా. చూసుకుంటే 120 FPS గేమింగ్ మీరు ఈజీగా బటర్ స్మూత్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫ్రేమ్ డ్రాప్. ఇది మాత్రం ఈ చిప్సెట్ లో ఉన్న చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే ఈ చిప్సెట్ తో మనకు ఇండియా మార్కెట్ లో మేబీ ఈ స్మార్ట్ ఫోన్ సెకండ్ స్మార్ట్ ఫోన్ కావచ్చు. బికాస్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 10 5G స్మార్ట్ ఫోన్ May 26కి రాబోతుంది. కాబట్టి దాని తర్వాత మనకు
ఈ స్మార్ట్ ఫోన్ మీకు లాస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇది మేబీ సెకండ్ స్మార్ట్ ఫోన్ కావచ్చు విత్ దిస్ చిప్ సెట్. అండ్ హీటింగ్ ని తగ్గించడం కోసం 6000 mm స్క్వేర్ 3D వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మొబైల్ లో ఉన్న అడ్వాంటేజే. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేసిన ఓఎస్ విషయానికి వస్తే హైపర్ ఓఎస్ 2.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 తో మొబైల్ వస్తుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ కన్నా ఎక్కువ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఈ మొబైల్ మీకు ఇస్తుంది భయ్య. దాంతో పాటు ఏ ఫీచర్స్ మొబైల్ లో మీకు కనిపిస్తాయి అంటే మనకు సర్కిల్ టు సర్చ్, ఏ ఎరేజర్, ఏ ఎక్స్పెండర్ ఇలాంటి ఏ ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా కనిపిస్తాయి. గేమింగ్ స్మార్ట్ ఫోన్ కదా ఏ ఫీచర్స్ ఉండవేమో అని మాత్రం అనుకోమాకండి. దీంట్లో మనకు ఏ ఫీచర్స్ పక్కాగా ఉంటాయన్నమాట. అండ్ మనకు ప్రొవైడ్ చేసింది హైపర్ ఓఎస్ 2.1 గ్రేట్ భయ. మనకు వాయిస్ వచ్చేసి మనకు కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అంటే కొంచెం అట్రాక్టివ్గా ఎక్కువ కస్టమైజేషన్ చేసుకునే విధంగా హైపర్ వాయిస్ ఉంటుంది. చాలా మంది నచ్చుతుంది. అలాంటి తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే గేమింగ్ స్మార్ట్ ఫోన్లో కెమెరా కూడా కొంచెం అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. కానీ దీంట్లో మనకు టెలిఫోటో లెన్స్ కానీ పెరిస్కోప్ సెన్సార్ కానీ ఇవ్వడం లేదు. మనకు ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే సోనీ LYT 600 సెన్సార్ తోని 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 60 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు విత్ ఆమ్ని విజన్ సెన్సార్ తోని 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు 1080p 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ మనకు సెల్ఫీ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్ ఇస్తే బాగుండేది. బట్ ఎందుకోసం ఇవ్వడం లేదో ఐ డోంట్ నో. మేబీ కాస్ట్ కట్టింగ్ అయి ఉండొచ్చు భయ. లేకపోతే ఇది మనకు ప్యూర్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దానికోసమే కెమెరాస్ దగ్గర కాస్ట్ కటింగ్ చేస్తారేమో మరి. అయినా కూడా మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ ప్రతిసారి కూడా కాంప్రమైజ్ రూపంలోనే కనిపిస్తూ ఉంటాయి. అది మీరు ఐకో తీసుకున్నా, పోకో తీసుకున్నా, ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా కూడా మీరు కెమెరా విషయానికి వస్తే మాత్రం కాంప్రమైజ్ కావాల్సిందనమాట. ఇక్కడ కూడా మీరు కెమెరా విషయానికి వస్తే కాంప్రమైజ్ కావాల్సిందే. కానీ ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే బాగుంటుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా ఆల్మోస్ట్గా ఫొటోస్ బాగానే ఉంటాయి భయ్య. మొబైల్ చూసుకుంటే మాత్రం మనకు ఈసారి డిజైన్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది భయ్య. అంటే మనకు గ్లాస్ బాడీతో మొబైల్ రావడం, మిడిల్ ఫ్రేమ్ మొబైల్ ఉండడం, ఆల్మోస్ట్గా మనకు ఒక ప్రీమియం డిజైన్ని మొబైల్ మీకు ఆఫర్ చేస్తారు. ఇంక్లూడింగ్ IP68+ IP69 రేటింగ్. అంటే కంపేర్ టు ఓల్డ్ పోకో స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ మనకు డిజైన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతోపాటు డిస్ప్లే బాగుంది. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. దాంతోపాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అది కూడా అడ్వాంటేజే. గేమింగ్ వచ్చేసి మనకు 120 FPS గేమింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ చిప్సెట్ తోని. ర్యామ్ స్టోరేజ్ బాగుంది. దాంతోపాటు మనకు ఓఎస్ వచ్చేసి లేటెస్ట్ ఓఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైపర్ ఓఎస్ చాలా మంది నచ్చుతూ ఉంటుంది. అలాంటి వాటి తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. కెమెరా వచ్చేసి మనకు కెమెరా మనకు కాంప్రమైజ్ రూపంలో ఉన్నా కూడా విత్ సోనీ సెన్సార్తో వస్తుంది కాబట్టి డే టైంలో మనకు ఫొటోస్ యాక్చువల్గా బాగా వస్తాయి భయ. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. రియల్ లైఫ్లో మొబైల్ తీసుకున్న తర్వాత టెస్ట్ చేద్దాము. డే టైంలో ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో, నైట్ టైంలో ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో, వీడియో రికార్డింగ్ ఏ విధంగా ఉందో అన్నీ చేద్దాము. మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ బాగుంది భయ. నాకు నచ్చింది ఏంటి అంటే మాత్రం పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అండ్ డిజైన్. దాంతోపాటు మనకు NFC ఇవ్వడము, డాల్బీ అట్మాస్ ఇవ్వడం, దాంతో డాల్బీ విజన్ ఇవ్వడము, గ్లాస్ బాడీ, మిడిల్ ఫ్రేమ్ ఇవన్నీ కూడా మొబైల్లో కనిపిస్తున్న అడ్వాంటేజెసే. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అంటే మాత్రం బిలో 35,000 రూపీస్లో ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. అంటే తీసుకుంటే మీరు 31,999 నుండి మనకు 33,999, 34,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. బికాజ్ మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూ నియో 10 రాబోతుంది కాబట్టి దానికన్నా కూడా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లోనే ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. బికాజ్ పోకో యొక్క పాస్ట్ రికార్డింగ్ మీరు నోటీస్ చేస్తే మాత్రం ప్రతిసారి కూడా మొబైల్ తెచ్చింది అగ్రెసివ్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రైస్ ట్యాగ్లో. కాబట్టి మేబీ మనకు ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ 31,999 ఉండే అవకాశం ఉంది భయ్య. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు కామెంట్ చేయండి. మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. ప్రైస్ ట్యాగ్ నాకు తెలిసి మాత్రం బిలో 35,000 మొబైల్ రాబోతుంది. కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ ట్యాగ్ ఏంటి అది మాత్రం వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ మాత్రం 31,999 లేకపోతే 32,999. బికాజ్ మనకు ఐక్యూ నియో 10 5G స్మార్ట్ ఫోన్ 34,999 రాబోతుంది కాబట్టి దానికన్నా కూడా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లోనే, లో ప్రైస్ ట్యాగ్లోనే ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది భయ. ఇది మాత్రం పక్కా అన్నమాట. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి చూసుకుంటే మాత్రం మొబైల్ బాగుంది. ప్రైస్ ట్యాగ్ కూడా మొబైల్ బాగుంటుంది అనమాట. దాంతోపాటు ఎప్పుడు రాబోతుంది అంటే మాత్రం మే ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఎక్కడ మీరు బై చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మొబైల్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. దీంతో పాటుగా మేబీ ఇది కేవలం రూమర్ మాత్రమే. చిన్న న్యూస్ ఏంటి అంటే మేబీ దీంతో పాటు పోకో F7 అల్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంది భయ్య. దాని పేరు మరి అల్ట్రా ఉంటుందా, ప్రో ఉంటుందా వేచండి, మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీది మనకు 2 స్మార్ట్ ఫోన్స్ ఇదే లాంచ్ ఈవెంట్లో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. అది చూసుకుంటే మాత్రం మనకు అది అల్ట్రానా, ప్రోనా అది రాబోతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 చిప్సెట్ తోని. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 రూపీస్. అది కూడా మనకు ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ సంబంధించి వీడియో కావాలా, డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి,
వీడియో కావాలా ఇప్పుడు కామెంట్ చేసేయండి, లెట్ మీ నో. మొత్తానికైతే ఇదేనండి పోకో F7 5G స్మార్ట్ ఫోన్. నచ్చిందా మొబైల్? ఏ విధంగా అనిపించింది? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.